లోబడే విధంగా హల్లెలూయా ఆహార నియమాలను దేవుని చిత్తానికి విరోధంగా ఆయన పాటించి భ్రష్టుడు కాకుండా, దేవునికి స్తోత్రం. తిండి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు కత్తి పెట్టుకో అంటాడు. గొంతుకు ఏం పెట్టుకోమంటాడు? కత్తి పెట్టుకో. అంటే క్రైస్తవుని యొక్క తిండి చాలా డిఫరెంట్ గా ఉంటదని బైబిల్ చెప్తుంది. అలాగే దానియేలు గ్రంథంలో శద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు ఈ కుర్రాళ్ళను అక్కడ పరీక్షిస్తున్నాడు. జ్ఞానుల జాబితాలో చేర్చారు వీళ్ళని. వీళ్ళు శకునము చెప్పేవాళ్ళుగా లేదా ప్రవచనము చెప్పేవారుగా వీళ్ళు ఉన్న కారణమును బట్టి అక్కడ ఉన్న ఆ సైన్యం అలాంటి మరి రాజుకు దగ్గరగా ఉండి సలహాలు చెప్పే, మరి సూచనలు చెప్పే, దర్శనాల భావం చెప్పే ఆ గ్రూప్ లో వీళ్ళని చేర్చే ఆ సమయంలో వీళ్ళని ఏం చేశారు? కల్దీల విద్యను నేర్పించి ఆహారం విషయంలో ఏంటంటే రాజు భోజనం చేసే ఆహారాన్ని వీళ్ళకి పెట్టడం చూస్తాం అక్కడ. అయితే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ విగ్రహారాధన చేసి, ఎందుకంటే విగ్రహారాధన దేశం కాబట్టి బలి అర్పించిన ఆహారం ఏమైనా మాకు తెలియకుండా పెడతారేమో అనే కారణము చేత వీళ్ళేం చేశారంటే శాకాహారము మాత్రమే తింటాము, శాకాహారాన్ని బలి ఇవ్వటం కుదరదు. హల్లెలూయా. జీవులను బలిస్తారు, శాకాహారాన్ని కాయగూరల్ని బలి ఇవ్వటం కుదరదు అక్కడ. కాబట్టి శాకాహారమే తింటాము. ఎంత వివేకాన్ని ఉపయోగించారో, పరిశుద్ధుల యొక్క తిండి ఎంత వివేకంతో తినాలో అనేది వాళ్ళని బట్టి మనం నేర్చుకోవచ్చు అక్కడ. దేవునికి స్తోత్రం. కుక్కలు ఎగబడినట్టు మాంసానికి ఎగబడే వాళ్ళకి ఈ రోజు ప్రసంగము ఆహారం కొరకు ఒకసారి ఇసాకనే చెప్పాడు. గుంపులో నిలబడినప్పుడు గోటి వండారు. ఎందులో? గోంగూరలో గోటి వండేసి మన రాజశేఖర్ రెడ్డి అల్లుడు ప్రసంగం అన్నమాట అది. బహుజనం వచ్చేసారు, ఆహార పదార్థాలు పెట్టారు అనిల్ కుమార్ మెసేజ్ కి. చాలా మంది వచ్చారు. వాక్యం అయిపోయిందో లేదో వెళ్ళి లైన్ లో నిలబడ్డారు జనాలు. నిలబడి ఆహారం కొరకు ఏం చేశారంటే తోపులాట జరుగుతా ఉంది. ఆ వెనుక నుంచి ఆ వాళ్ళు కదిలి వీళ్ళు కదిలి ముందు గిన్నె ముందు నిలబడిన మన ఇసాకన్న వాళ్ళ అల్లుడు మామయ్య, ఇసాకన్న వాళ్ళ మామయ్య ఏం చేశాడు? తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు. ఆయన నల్లగా ఉంటాడు చాలా. ఆ అంకులు ఎలా ఉంటాడో చాలా నలుపు, తెల్ల వస్త్రాలు వేసుకొని ప్రార్థనకి వెళ్తాడు ఆయన. ఆ తోపులాటలో ఆయన ముసలాయన కాలు బ్యాలెన్స్ ఆగక ముందున్న బోటిలో పడ్డాడు. ముందున్న బోటి గిన్నెలో రెండు చేతులు పెట్టేస్తాడు అన్నమాట. ఇట్లా మొత్తం తెల్ల చొక్క అంతా కూడా బోటి కలర్ ఎలా ఉంటుంది? నల్లగా మారిపోతుంది వండిన తర్వాత కదా. బోటి కలర్ అన్ని కలిపి వండింది ఎలా అవుతుందంటే ఒక కలర్ వచ్చేస్తుంది. అదంతా వచ్చేసింది. అంటే క్రైస్తవులు కట్టి పెట్టుకోనని వాళ్ళుగా, తమను తాము అదుపు చేసుకునని వారుగా, వాక్యం కొరకు ఆపోకులాట ఉండదు కానీ ఆహారం కొరకు భయంకరమైన ఉంటుంది. మీరు చూడండి, పాస్టర్ల పొట్టలు ఎంత భయంకరంగా పెద్దగా ఉంటాయంటే ఒక కుండలాగా ఉంటాయి. తిని 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 వాళ్ళు వీళ్ళు పెట్టి పెట్టి తిని తిని వాళ్ళు ఏం చేస్తారంటే పొట్టలు చాలా పెంచుకుంటారు. అయితే యేషావు ఆహారం కొరకేమో తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఇది పాయింట్ మీరు గుర్తుంచుకోండి. అమ్ముకున్నాడు, ఇది గుర్తుంచుకోండి. భ్రష్టుడు దేనికి అయ్యాడు? తిండిలో ఓర్చుకోలేక భ్రష్టుడయ్యాడు. తిండి విషయంలో అదుపు లేని వాడుగా ఉన్నాడు. ఆ తిండి విషయంలో విలువైన గుర్తించలేని వాడు అయ్యాడు. హల్లెలూయా. విలువైనవి కూడా పోగొట్టుకుంటే ఏమవుతుంది? తిండి ముఖ్యము, తమ కడుపే తమకు దేవుడు అనే మనుషులు ఉన్నారని పౌలు మాట్లాడాడు పత్రికలు. అంటే ఎవరి కడుపు వాళ్ళకి దేవుడు. ఏది ప్రాముఖ్యం? దేవుడు కాదు, ఆహారముతో కడుపు నింపుకోవటమే ప్రాముఖ్యం కొందరికి. సబ్జెక్ట్ ఏంటి? ప్రాముఖ్యం ఏంటి? దేవునికి స్తోత్రం. అయితే ఈ రెండు విషయాలలో భ్రష్టత్వానికి పౌలు యొక్క మాట్లాడే విధానములో తిండి నిద్ర అనేది క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా విశ్వాసంలో భ్రష్టత్వం అనేది అబద్ధ బోధ నమ్మినప్పుడు సత్యమును వివేచించకపోతే, ఆత్మ మనలో ఉన్నాడు, ఆత్మ చేత ఈ బోధ దేవునిదా కాదా అని వివేచించకపోతే, హల్లెలూయా, వివేకం లేకపోతే విశ్వాసులు కూడా భ్రష్టులవుతారు అని చెప్పి
పౌలు తిమోతి పత్రికలో రాసింది మనం చూసాం 4వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నే ఎమ్రే 2 పేర్లను మెన్షన్ చేశాడు పౌలు అక్కడ. వీడు పాత నిబంధనలో ఉన్నవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మోషేని ఎత్తుతూ ఉన్నప్పుడు మోషేని ఎంటర్ చేయగానే మనం అనుకుంటాము సహజంగా స్టడీ అక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఆ లింక్ ఎలా ఉందంటే ఎన్నే ఎమ్రే అనే ఇద్దరు ఆ వ్యక్తులు మోషేనే ఎదిరించినట్టుగా కనబడుతుంది వాక్యం చదివిన దగ్గర. కానీ మోషేని ఎవరు ఎదిరించారంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో దాతాను, అభిరాము, కోరాహులు, తర్వాత 250 మంది వారితో ఏకమైన వాళ్ళు యాజకత్వాన్ని కోరి, దేవునికి స్తోత్రం, యాజకత్వం వచ్చి మనకు లేవీలకు ఇచ్చాడు పాత నిబంధనలు. యాజకత్వం ఎవరికి? లేవీలు. కొద్దిసేపు ఉండాలి, మంచి మెసేజ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. పాట పాడుందా? అయితే ఈ వీడు అక్కడ ఎదిరించినట్టు కనబడుతుంది. ఆ ఎదిరించిన దానికి వారికి విశ్వాస భ్రష్టత్వం వచ్చింది. హల్లెలూయా. విశ్వాస భ్రష్టత్వం వచ్చింది. అది మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ పౌలు. ఆ విశ్వాస భ్రష్టత్వం ఏ లెవెల్లో ఉందంటే భూమి నెరలు విడిచి జీవముతోనే వాళ్ళని మింగేసింది. అక్కడ నేను గినక దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళను కాకపోతే, హల్లెలూయా, నేను దేవుడిని గినక ఏర్పాటు చేసిన వాళ్ళను కాకపోతే మీ మరణము సహజమైన నలుగున్నట్టే ఉంటుంది. నేను దేవుడు ఏర్పాటు చేసిన సేవకునే అయితే భూమి నెరలు విడిచి మిమ్మల్ని మింగుతుంది అన్నాడు. ఏమన్నా ఇక్కడ దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 250 మంది ఈ ముగ్గురు వ్యక్తులు ఎదిరించిన వాడు సత్యమును వాళ్ళు ఎదిరించారు. సత్యం ఏంటి? లేవీయులు యాజకత్వం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఎలా మనకు బైబిల్లో మెన్షన్ అయి ఉంది కాబట్టి కేవలము మోషేను మాత్రమే ఎంటర్ చేశాడు ఇక్కడ. హల్లెలూయా. మ్యాటర్ మనకు అర్థమైపోతుందని పౌలుకు అర్థమైంది. మోషేని ఎదిరించిన వాళ్ళు వాళ్ళ లెక్క, వాళ్ళ పేర్లు ఈ ఎన్ఏ ఎమ్రే అన్న పేర్లు అక్కడ లేవు కాబట్టి మనం క్యాచ్ చేయగలం ఆత్మ ద్వారా అర్థమైంది పౌలుకి. దేవునికి స్తోత్రం. మీరు చదవండి ఎంత బాగుందో. ఆ ఎన్ఏ ఎమ్రే అనే వారు మోషేను ఎదిరించిన వీరులు. ఆమేన్. వీరులు అన్నప్పుడు చాప్టర్ ఇక్కడది దేవునికి స్తోత్రం. చదువు. ఎన్నే ఎమ్రే అనే వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురెదురు. అది వీరులను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ వీరి ద్వారా అలాగే ఉంది సీన్ అని అర్థం అక్కడ. దేవునికి స్తోత్రం. ఇది మనకు క్లారిటీ. ఇక్కడ ఏశావు దగ్గర వచ్చేసరికి భ్రష్టత్వం అనేది ఫుడ్ విషయంలో, నిద్ర విషయంలో, శరీరాన్ని అదుపు చేసుకునే విషయంలో అన్నాడు. మరి ఎక్కడ వ్యభిచారం చేయలేదు కదా ఏశావు, దాన్ని ఎందుకు మెన్షన్ చేసి ఉంటాడు దేవుడు? హల్లెలూయా. అతను యాకోబు దగ్గర ప్రవర్తించిన ప్రవర్తన 2 పాపాలకు సాదృశ్యంగా ఉంది. 2 పాపాలు, 2 భయంకరమైన దేవునికి విరోధమైన పాపాలు, దేవుని నుంచి దూరమైన పాపాలు, మారు మనసు పొందటానికి కూడా ఛాన్స్ లేని పాపాలవి. ఆమేన్. హల్లెలూయా. మారు మనసు పొందటానికి ఛాన్స్ లేదు. ఆ 2 పాపాలు ఉంటాయి మనిషిలో. అంటే భ్రష్టత్వము, వ్యభిచారం ఎటువంటి పాపాలంటే మారు మనసు పొందడానికి అతను ప్రయత్నించినా కూడా మారు మనసు దొరకలేదని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ వ్యభిచారము అనే దగ్గర బైబిల్లో ఉన్న లెక్క ప్రకారం చూస్తే, బైబిల్లో లెక్క వ్యభిచారం ఎందుకు చేస్తారు, ఒక స్త్రీ వ్యభిచారం ఎందుకు చేస్తారు, స్త్రీ విషయంలోనే వ్యభిచారాన్ని మెన్షన్ చేస్తూ బబులోను స్త్రీని కూడా ఒక వ్యభిచారంగా చూశాడు దేవుడు. వ్యభిచార స్త్రీగా. హల్లెలూయా. తర్వాత విగ్రహారాధనని వ్యభిచారంగా చూశాడు దేవుడు. అంటే దేవుడైన వాడు ఉండగా మరొక దేవుడు దేవత అని పోల్చటం, దేవుడు కాని వాటిని పోల్చటం, భర్త కాని వాళ్ళను వాళ్ళు అపవిత్ర కార్యాలకు తమ శరీరాన్ని అప్పజెప్పుకోవటం. హల్లెలూయా. అప్పజెప్పుకోవటం అది ఎలాగునా ఏదో ఒకటి పొంది
దేవునికి స్తోత్రం కలుగునుగా. వ్యభిచారం ఎందుకు జరుగుతూ ఉంది? వ్యభిచారం వల్ల వాళ్ళు కొంత పొందుతున్నారు. హల్లెలూయా. వ్యభిచారం డబ్బిచ్చి వ్యభిచారానికి వెళతారు. ఇది కరెక్ట్ గా పాయింట్ మాట్లాడాల్సిన పాయింట్. హల్లెలూయా. డబ్బు తీసుకొని శరీరాలను అప్పజెప్పుకున్న స్త్రీలను భర్త కాకుండా వేరే పురుషులకు డబ్బు కోసం తమ పవిత్రమైన శరీరాన్ని అప్పజెప్పుకున్న దాన్ని ఆ వ్యభిచారము అంటారు. దేవుని కాకుండా విగ్రహాలకు తమను తాము తమ పవిత్రమైన జీవితాన్ని అప్పజెప్పుకున్న వారిని కూడా వ్యభిచారము అన్నాడు. ఈయన ఏం చేశాడు? మరి ఏశావు ఏం చేశాడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్ముకున్నాడు. ఒక స్త్రీ తన మానాన్ని తన పవిత్రతను డబ్బు కోసం అమ్ముకున్నట్టుగా ఆహారము కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అది అతనిలో ఉన్న వ్యభిచారం. దేవునికి స్తోత్రం గాక. ఆ లెక్కలో మనం చూస్తే యూదాను కూడా అలాగే పిలవాలి మేము. యూదా కూడా సత్యమును అమ్ముకున్నవాడుగా ఉన్నాడు. ధనం కోసము సత్యవంతుడైన క్రీస్తుని అమ్ముకోవడం కాబట్టి క్షమాపణ లేని తీర్పు అతని మీదకి వచ్చింది. క్షమాపణే లేదు, ఆయన పరలోకమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఏశావుకు కూడా పరలోకం లేదని లేఖనమే డిక్లేర్ చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నాడు, ఆయన ఎప్పుడు వ్యభిచారం చేశాడు ఏశావు అనుకునే విధంగానే ఉంటుంది. కానీ మనం ఆత్మ ద్వారా వాటిని వివేచిస్తేనే ఆయన ఏం చేస్తున్నాడు అనేది, అంటే శరీరానికి సంబంధించిన విషయంలో అంత నెగ్లిజెన్సీ, అంత శరీరాన్ని పవిత్రంగా చూసుకోకపోవడం, శరీరాన్ని తిండి విషయంలో, కామము విషయంలో, ఇంకా పవిత్రత విషయంలో జాగ్రత్తగా చూసుకోకుండా ఉండటం అనేది భ్రష్టత్వానికి, వ్యభిచారానికి దారి తీస్తుందని మనం ఈ ప్రసంగం ద్వారా గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక 2-3 మాటలు, నాకు శుక్రవారమే దేవుడు కొన్ని టచ్ చేసిన విషయాలు ఉన్నాయి అన్నమాట. అవి మాట్లాడతా నేను ప్రసంగంలోనికి వెళ్లకుండా మనకు దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని మాట్లాడి ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. ప్రభు బల కార్యంలోనికి వెళ్దాము. కరెంట్ లేని కారణం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. పనికి వెళ్ళి కొందరు రాలేదు, కొందరు శరీరంలో బలహీనత ఉండి రాలేదు. ప్రార్థన చేయండి. ఇంకా మన ప్రార్థన తగ్గిందేమో, సంఘానికి ప్రజలు తగ్గితా రాలేదు, లక్ష్మి ఆంటీ వాళ్ళకు అంతకనంగా పడి మనము స్పందిస్తూ ఉంటాం. మరి ఎందుకు రాలేకపోయారో వాళ్ళు, సంగీతకు నడుము నొప్పులు అని చెప్పి సంగీత రాలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేద్దాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ రాలేదు, వాళ్ళు ఎట్టి వెళ్ళారో తెలియదు. ఎవరైనా ఇక్కడ దగ్గర వస్తా కొంచెం ఒక క్యాక్ అట్లా వేసి రాండి వచ్చేటప్పుడు. కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని కొంచెం తబిత అని చెప్పి, కిరణ్ అని చెప్పి ఒక మాట అక్కడికి వచ్చిన వాళ్ళు, కొంచెం ముందు వచ్చిన వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి సంధ్య గాని లేకపోతే సలోమి వాళ్ళు కానీ అటు నుండి వచ్చేటప్పుడు ఒక క్యాక్ వేస్తే బాగుంటుంది. అహాబు అల్లుడు యెహోరాము గురించి ధ్యానం చేయడం జరిగింది. అహాబు గురించి మనం ఈ మధ్య కాలంలో అహాబు ఇశ్రాయేలీయుల రాజుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు రాజు? ఇశ్రాయేలీయులు. అహాజు యూదులకు రాజు, యూదా రాజుగా మనం చూసాం. అంటే కొన్ని పేర్లు దగ్గర ఉన్న వాటిని పేరు చేసి, మనష్షే అన్నప్పుడు మన యోసేపు కుమారుడైన మనష్షే ఉన్నాడు, హిజ్కియా కుమారుడైన మనష్షే ఉన్నాడు. కాబట్టి ఆ పేర్లు సేమ్ ఉన్నప్పుడు కొన్ని అలా ఉంటాయి. ఈ యెహోవారాము అంతేనా? యెహోరాము మా పేరుతో ఈ అహాబు కుమారుడుగా కూడా, కుమారుడు పేరు కూడా యెహోరాము అని ఉంటుంది. కానీ వాళ్ళు వేరు వేరు వ్యక్తులు కారు అనేది తేలింది. దేవునికి స్తోత్రం. ఒక్క యెహోరాము యెహోషాపాతుకు కుమారుడుగా ఉన్నాడు, అహాబుగా కుమారుడు ఎందుకు పిలువబడుతున్నాడు అని మనం కొంచెం ఆ లింక్ చూస్తే చాలా బాగుంటది. పాత నిబంధనలో బబులోను గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, బబులోను పట్టణానికి వెళ్ళక ముందు వీరి జీవితంలో జరుగుతున్న నష్టాలు, దేవునికి వ్యతిరేకమైన క్యారెక్టర్స్ ని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారని చెప్పడం వరకు వాళ్ళ చరిత్ర చదవాల్సి వస్తుంది. ఎందుకు బబులోనికి వెళ్ళారు అంటే, ఇదిగో ఈ రాజులు ఇలా ఉన్నారు కాబట్టి. ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు దేవునికి వ్యతిరేకంగా చేసిన పనిని బట్టి ఆ రాజు, ఈ రాజు, పలానా రాజు పనిచేస్తూ సిద్కియా అనే రాజు దగ్గరకు వచ్చేసరికి హిజ్కియా యొక్క కుమారులలో ఇక సిద్కియా అనే వాడి దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా పట్టబడతది. హల్లెలూయా.
తర్వాత సిద్ధపడిన మరి గొర్రె పిల్ల భార్యగా యెరూషలేమును దేవుడు పిలవటం. హల్లెలూయా. అది ఎంత అద్భుతంగా అంటే సగ భాగము. ఆమేన్. యెరూషలేము పట్టణం అంతా, న్యూ యెరూషలేము పట్టణం అంతా అంటే ఆ పట్టణము అన్నప్పుడు ఆ దేవుని చిత్తానికి లోబడిన ప్రతి ఒక్కరూ యెరూషలేము నూతన పట్టణం అన్నమాట. మార్చబడిన ప్రతి వ్యక్తి దేవుని పట్టణముగా ఉన్నారు. అందులో ఉన్న జనులందరినీ కలిపి యెరూషలేము పట్టణంగా చూస్తున్నాడు. ఆ పట్టణమును సిద్ధపడిన సంఘముగా చూస్తూ ఉన్నాడు. సిద్ధపడిన గొర్రెపిల్ల భార్యగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి భార్య అన్నప్పుడు సగ భాగము అని గుర్తించాలి. సగ భాగము. ఆదాము నుంచి హవ్వ ప్రకటముగా తీయబడిన తర్వాత తయారైంది. యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడైన దాంట్లో నుంచి పుట్టిన ప్రతి ఒక్కరూ సగభాగమే. హల్లెలూయా. ఆదాము నుంచి ఎముక తీసినట్టుగానే, ఎముకను తీసి స్త్రీని చేసినట్టుగానే యేసుక్రీస్తు ద్వారా మనము మారు మనసు పొంది నూతన జన్మలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ యెరూషలేము సుందర స్త్రీ లేదా కన్య లేదా దేవుని భార్యగా పిలువబడుతున్న జనమే. పురుషులు, స్త్రీలు, యాజకులు అందరూ కలిపి. దేవునికి స్తోత్రం. ఆ పట్టణ వైభవము, ఆ పునాదుల్లో ఉన్న రాళ్ళు, ఆ గుమ్మముల ముందు ఉన్న అన్ని కూడా ఒక్కొక్కటి ధ్యానం చేస్తే మనకు అసలు సంవత్సరాలు సరిపోవు. మన సిద్ధపడి సంఘము ఎత్తబడేదాకా ఉంటుంది ఆ సబ్జెక్ట్. హల్లెలూయా. అంత అద్భుతమైన టేస్ట్ గా ఉంటది అన్నమాట. ఆ యొక్క ధ్యానంలో ఆ టేస్ట్ అర్థమవుతుంది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో ఇప్పుడు ఈ యెహోషాపాతు గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. యెహోషాపాతు ఎవరికి వియ్యంకుడు? అహాబుకి వియ్యంకుడు. అహాబుకి వియ్యంకుడు. ఎందుకు వియ్యంకుడు అయ్యారంటే అహాబు కుమార్తెను యెహోషాపాతు కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ కుమారుడు పేరే యెహోరాము. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ పేరు? యెహోరాము. అయితే ఇతన్ని ఇంకొక చోట ఏమని పిలుస్తున్నాడంటే అహాబు కుమారుడుగా పిలవటం ఆశ్చర్యం వేసింది నాకు. అహాబు కుమారుడుగా పిలవటం ఆశ్చర్యం వేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చూద్దాం. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతములు 21 మరియు యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు 16వ వచనంలో అంటే కొందరిని రేపుచున్నాడు. ఎవరి మీదికి? యెహోరాము మీదికి. ఈ పైన వచనం చూస్తే, ఈ 10వ వచనం నుంచి చూస్తే మీరు ఇంకొకసారి ఆయన యెహోషాపాతు కుమారుడు ఈయనే అని చెప్పి 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించిన తన పితరుల చెంతకు దావీదు కొరకు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజా. ఇంకా కుమారులు యెహోషాపాతుకి కిందికి చదవండి. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యోగియోలు, జెకర్యా, అజర్యా, మీకాయేలు. మీకాయేలు గురించి మనం దూతగానే చూసాం. దూత పేరు పెట్టుకున్నాడు ఈయన కుమారుడి పేరు మీకాయేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీకాయేలు షెపట్య. ఏం పేరు? షెపట్య అని పిలుస్తుండొచ్చు ఆ రోజు. ఆ పేరు ఏమన్నా కలుస్తున్నా, ఏమన్నా పిలవడానికి వస్తుందా అంటే అసలు యెహోషాపాతు అంటే కొద్దిగా వస్తుంది, కానీ ఈ జకర్యా అనే పేరు వస్తుంది, అజర్యా అనే పేరు వస్తుంది. ఆ తర్వాత ఏం పేరు? యెహోయోలు. ఏమని? ఆ పేరు పెట్టుకున్నారు. అంటే వాళ్ళ లింక్ ఏంటంటే తాత ముత్తాతల పేరు పోగొట్టొద్దు, ఆ పేర్లు మళ్ళా రిటర్న్ అవ్వాలి. దానికోసం పేరు లేక కాదు, వేరే వాళ్ళ పేర్లు బాగున్నాయి, వాళ్ళ తాత పేరు నువ్వు వెంట పెడతావు కదా, నీ కుమారుడికి అట్టానే రోజులు అనమాట. అవి ఆ మంచి పేరు అని చెప్పి అది పెట్టారు. మీ తాత ఉన్నాడు కదా అని చెప్పి ఈ పేర్లు తగిలించారు వీళ్ళకని అర్థమవుతుంది మనకు. మీకాయేలు, షెపట్య అను వారు ఇతనికి సహోదరులు. ఎవరికి? యెహోరాముకు. హల్లెలూయా. యెహోరాము సహోదరులు అంట వీళ్ళు. యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోషాపాతుకి ఇంకా కొందరు కుమారులు ఉన్నారు. వాళ్ళు ఇతనికి సహోదరులు. ఎవరికి?
వీరందరూ 3వ వచనం. వారి తండ్రి వెండి బంగారంలో బహుమానముగా ప్రశస్త వస్తువులను అనేకములను యూదా దేశంలో ప్రాకారము గల పట్టణంలో వారికి ఇచ్చెను. ఎవరికి ఇచ్చాడు? యెహోరాముకి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? కింద పేరున్నాయి, మీకాయేలు, జకర్యా, అకర్యా అని ఏమో పేర్లున్నాయి కదా, సహోదరులు. వాళ్ళు యెహోరాము సహోదరులకు వెండి బంగారములు విలువైనవన్నీ కూడా ఇచ్చాడు. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. రాజ్యము ఇచ్చాడు. హల్లెలూయా. జ్యేష్ఠుడు గనుక ఇతనికి రాజ్యాన్ని పంచిచ్చాడు. ఈ రోజుల్లో కొంతమంది మందిరాలను పంచిస్తున్నారు. బహుమానంగా అల్లుడికి పరిచర్య ఇస్తున్నారు, మందిరము రాసిస్తున్నారు, వరకట్నం కిందికి అక్కడున్న సంఘాన్ని రాసిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాగున పాడు చేస్తూ ఉన్నారు. ఈయన యెహోరాముకి ఏమిచ్చాడంట? యెహోషాపాతు రాజ్యము. ఇదే లైన్ లో కొంచెం ముందుగా అహాబు యొక్క అల్లుడు ఈయన అని కూడా నాకు అర్థమైపోతుంది. 10వ వచనం నుంచి చదివినట్లయితే, కాగా నేటి వరకును జరుగునట్లు ఎదోమీయులు యూదా వారి చేతి క్రింద ఉండక. ఎదోమీయులు ఎవరని చెప్పే? ఏశావు జనాంగము, ఎదోమీయులని పిలుస్తారు. వాళ్ళు వ్యతిరేకంగానే కనబడతారు మనకు. పశ్చాత్తాపపడి కన్నీళ్లు విడిచినట్టు ఏశావు కనబడినప్పటికీ అది దొరకకపోవడానికి కారణం ఏంటంటే విరోధులుగానే ఉన్నారు. వీళ్ళ హృదయంలో విరోధం ఉంది. పశ్చాత్తాపం అనేది అర్థం లేని పశ్చాత్తాపం అది. మారు మనసు పొందని పశ్చాత్తాపము, కన్నీళ్లు దేవుడు దానికి జవాబు ఇవ్వడు అని మనం గమనించాలి. ఇక్కడ యూదా వారి చేతి కింద ఉండక తిరగబడి యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు చూసారా పేరు లిబ్నా, అతని చేతి కింద నుండి తిరగబడి ఈయన తిరగబడ్డాడు. ఎవరికి? యెహోరాముకి. హల్లెలూయా. ఇతని చేతి కింద ఒకడు ఉన్నాడు. ఏదో మీరు చేతి కింద ఉండలేదు. ఇతని చేతి కింద ఉన్న లిబ్నా ఏం చేశారంటే ఇతనికి యెహోరాముకు తిరుగుబాటు చేశారన్నమాట. తిరుగుబాటు చేసిన తర్వాత ఇంకొక వచనం, 11వ వచనం, మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము పాపవస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకు లోపరిచెను. చూసారా? విగ్రహ పూజకు లోపరిచెను. ఫుట్ నోట్ లో వ్యభిచరింపచేసెను. దేనికి లోపరిచారంటే దేవుడు కాని వాటికి లోపరచటము. తనది కాదు, తనని సృష్టించలేదు. హల్లెలూయా. వాటికి లోపరచటం, లోబట్టము వ్యభిచారమే. అది ఎంత అసహ్యమైన పాపమో ఇది కూడా భయంకరమైన అసహ్యమైన పాపమే అని చెప్పటం కొరకు ఆ పదాన్ని ఉపయోగిస్తాం. అది ఉపయోగిస్తే తప్ప సెట్ అవ్వదు అక్కడ. హల్లెలూయా. ఆ పదం ఉపయోగించకపోతే ఈ చాప్టర్ కి గాని దేవుణ్ణి విడిచిన ప్రజలకు సెట్ అవ్వదు. వేరే పదం లేదు ఇంకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12వ వచనం నుంచి చూస్తే, అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. హల్లెలూయా. ఎవరి యొద్దకి? యెహోరాముకి. అంతేనా? యెహోరాము దగ్గరికి ఏం చేశాడంటే పత్రికను పంపించాడు. ఎలా పంపించాడు? నీ పితరుడు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గముల యందైనను యూదా రాజైన ఆసా మార్గముల యందైనను నడవలేదు. హల్లెలూయా. ఆసా గురించి మనకు తెలుసు కదా, ప్రారంభ భక్తిగా ఉంటుంది. రాను 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 లాస్ట్ వచ్చేసరికి పాదమునకు పుండు వచ్చి మరి వైద్యుని సంప్రదించి తన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. అయితే అతను 39 సంవత్సరాలు మరి యుద్ధాలు లేని జీవితాన్ని ఆ దేశంలో దేవుని ఆశ్రయించినందుకు సమాధానకరంగా పరిపాలించిన ఆస దేవుని ఆశ్రయించాడు, విగ్రహాలు పడగొట్టాడు. మెయిన్ కాన్సెప్ట్ ఆసా చేసిన పని. తర్వాత కొంత మిస్టేక్ కనబడుతుంది, కానీ అతనిలో మెయిన్ గా దేవుడు ఇక్కడ ఆసాని తీసుకొచ్చి హెచ్చించడానికి కారణం ఏంటంటే విగ్రహాలను పడగొట్టించాడు. ఆమేన్. తన తల్లి విగ్రహం పెట్టుకుంటే కూడా తల్లిని కూడా ఎదిరించాడు అన్నమాట. ఆ విగ్రహం పడగొట్టించడానికి తల్లిని కూడా ఎదిరించాడు. అందుకనే ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే యెహోరాము విషయంలో ఆసాను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే నీ తరము ముందు తరాల వాళ్ళు యూదా జనాంగంలో నుంచి కానీ ఇశ్రాయేలు జనాంగంలో నుంచి
పరిపాలించిన నీతి మంతుల యొక్క పరిపాలన నువ్వు పరిపాలించలేదు, ఆ రకంగా ప్రవర్తించలేదు అని మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు వచ్చి దేవుని దగ్గర ఏం చేసేవాడంటే విచారణ చేసేవాడుగా ఉన్నాడు. మనం గతంలో 2-3 వారాల క్రితం చూసాము. విచారణ అహాబు యుద్ధానికి వెళ్తానన్నప్పుడు, యుద్ధానికి వెళ్లే ముందు విచారణ చేద్దామన్నప్పుడు 400 మంది ప్రవక్తలను అహాబు పిలిపించుకున్నాడు. వాళ్ళు ప్రకటిస్తున్న ప్రకటనకు ఈయన యెహోషాపాతుకు అంటట్లేదని, హల్లెలూయా, అది సూటబుల్ అనిపించట్లే. వాడు 400 మంది ప్రవక్తలు మాట్లాడిన మాటలో ఒకటే టైప్ మాట ఎలా ఉంది వాళ్ళది, రాసుకొని గీసుకొని నువ్వు ఇదే మాట్లాడురా, నువ్వు ఇదే మాట్లాడు, నువ్వు ఈ పదవే మాట్లాడు అని అందరూ కలిసి పూనుకున్న మాటే మాట్లాడు. అక్కడ దొరికారు యెహోషాపాతు వాళ్ళు. ఆమేన్. ఒక్కటే లాగా మాట్లాడేసరికి దాన్ని గుర్తించి యెహోవాకు ప్రవక్త ఎవరు లేరా ఇక్కడ అంటే ఒకడున్నాడు, మీకాయ. ఏం కాయ? మీకాయ. దేవునికి స్తోత్రం. ఉన్నాడు. ఆయన ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడని చెప్పేసి అహాబు యెహోషాపాతు అయిన వీయకుడికి చెప్పడం జరిగింది. అందుకు అయినా సరే పిలిపించు అంటాడు. ఈయన మాటను కాదలేక పిలిపిస్తాడు. అక్కడ ఆయన ఏం ప్రకటిస్తాడంటే చస్తావు, యుద్ధానికి వెళ్తే చస్తావు, యుద్ధానికి వెళ్ళకపోతే బతుకుతావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇది మంచి ప్రవచనమా చెడు ప్రవచనమా? మంచిది. అహాబుకి ఏమైనా నష్టం జరిగే ప్రవచనం అయింది అంటే యుద్ధానికి వెళ్తావు అంటేనే గ్రేటా? యుద్ధానికి వెళ్తావు నువ్వని నువ్వు మేపుతున్న ప్రవక్తలు చెప్పారు కదా, నువ్వు మేపని ప్రవక్త వచ్చి సత్యం చెప్పాడుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మేపబట్టి అబద్ధాన్ని పలికారు. నువ్వు పెట్టిన భోజనానికి ఒకవేళ వేరుగా చెప్తే యుద్ధాల్లో గెలవలేవని చెప్తే ఎక్కడ మనని ఉద్యోగంలో మనకు ఫుడ్ పెట్టకుండా ఇక్కడ పీకేస్తాడో మన ఉద్యోగాలని చెప్పేసి వాళ్ళ అబద్ధాన్ని అందరూ ఒకటేలాగా పలుకుతాంగా. ఆ కాన్సెప్ట్ ఎక్కడ లీక్ అవుతుందంటే మీకాయాన్ని తీసుకొచ్చే ఒక వ్యక్తి ఉంటాడు. మీకాయాన్ని తీసుకొచ్చిన అయ్యా 400 మంది నా పలికారు, నువ్వు కూడా అలాగే పలుకు. అదే ఫార్ములా 400 మంది దగ్గర చెప్పుకుంటూ వెళ్ళారు వాళ్ళు. నాకు దొరకరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఖచ్చితంగా దొరికారు. ఆ రోజు యెహోషాపాతుకు దొరికారు. ఈ రోజు చదువుతున్న నాకు కూడా వాళ్ళ లింక్ ఏదో దొరికింది. పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళకి అర్థమవుతుందని విన్నాం కదా ఇందాక. మనలో అబద్ధ ప్రవక్త ఎవరు అనేది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. మీకాయలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వాళ్ళలో అబద్ధపు ఆత్మ ఉంది. అబద్ధపు ఆత్మ రావటానికి కూడా దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. కొందరు మాట్లాడుతూ ఉంటే మేము వెళ్తాం అని మాట్లాడుతుంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేలాగా లేరన్నమాట వాళ్ళు. అయితే ఒక అబద్ధం ఆడించే ఆత్మ దేవుని ఎదుట నిలబడి నేను వెళ్తా అన్నాడు. ఒక ఆత్మ నిలబడి నేను వెళ్తా అన్నప్పుడు నువ్వు వెళ్ళి ఏ రకంగా జయించాలనుకుంటున్నావు అని అడిగాడు దేవుడు. అప్పుడు 400 మంది ప్రవక్తలను మేపుతున్నాడు కదా. 400 మంది అబద్ధం కాదు ప్రవక్తల విషయంలో తను ఎలాగైతే భక్తిమును సిద్ధపరిచి తను ఎలాగైతే తన చేతి కింద తనకు అనుకూలంగా తనకు నచ్చినట్టు ప్రవచనాలు చెప్పేవాళ్ళని పెట్టుకున్నాడు కదా. ఎట్టాగో తనకి ఏం నచ్చుతుంది, తన మనసుకు అనిపించిందే నచ్చుతుంది. దానికి ఆపోజిట్ వచ్చేది ఎవరైనా చెప్తే నచ్చదు అహాబుకి. కాబట్టి అతను సత్యాన్ని నమ్మేవాడు కాదు. హల్లెలూయా. ఎవరు? అహాబు సత్యాన్ని నమ్మేవాడు కాదు. కాబట్టి ఆ ప్రవక్తల నోట్లో అబద్ధం ఆడించేవాడుగా నేను ఉంటా అన్నాడు ఆత్మ. ఎలా ఉంటా అన్నాడు? అబద్ధం ఆడించేవాడుగా. అబద్ధాన్ని నమ్మేవాడిని ఎదుట ఎవరు వస్తారు? అబద్ధం ఆడించే ఆత్మలు వస్తాయి. అదే విశ్వాసుల దగ్గర కూడా ఎవరు వస్తారు? అబద్ధ బోధకులు వేషం వేసుకొని, నీతిమంతుల వేషం వేసుకొని వస్తారు. అయితే వివేచన వలన, ఆత్మల వివేచన వలన, ఆత్మ ద్వారా గుర్తిస్తాం వాళ్ళని అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 400 మందిలో ఒక్క వ్యక్తి కూడా ఒక్క పొల్లు కూడా తప్పు మాట్లాడకుండా సేమ్ పదాలు మాట్లాడే ఆ ఒకటే ఆత్మని 400 మందిలో ప్రవేశించేసి. హల్లెలూయా. అయితే దేవుని ఉద్దేశం నెరవేర్చేదిగా ఉంది అబద్ధమాడే ఆత్మ కూడా. ఆమె దేవుని చిత్తాన్ని, అంటే దేవుని ఉద్దేశం ఏంటి? అహాబు నమ్మట్లేదు కాబట్టి వాడు చావాలి. ఇది దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మట్లే ఎన్ని రకాల
అహాబు విషయంలో చావు ప్రకటింపబడింది. ఈ అహాబు యెజబెలు భర్త అని మీరు గుర్తించుకోవాలి. యెజబెలు భర్త అయిన అహాబు, ఈయన ఇశ్రాయేలీయులకు రాజు. ఈయన రాజ్య పరిపాలనలో విగ్రహారాధనకు ప్రోత్సహించాడు. భార్యకు లోబడి భార్య చెప్పినట్లే రాజ్యం చేశాడు తప్ప ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో, పూర్వీకులైన రాజులు ఎలా పరిపాలించాడో, దావీదు మహారాజు కానీ ఆసా కానీ ఎలా దేవుని ఆశ్రయించి పరిపాలించాడు అది ఈయనకు అక్కరలేదు. అటువంటి రాజు మూతి ముడుచుకునేవాడు, ఎప్పుడు అలిగేవాడుగా కనపడతాడు. దేవుడు చెప్పిన ప్రవచనాన్ని కూడా మూతి ముడుచుకొని అలిగి ఇంటికి వెళ్ళిపోతూ ఒకడి తోట చూసి అది కొంటానని చెప్తే ఆ తోట వాడిని అమ్మనని చెప్తే ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని మంచం ఎక్కి పడుకొని అన్నం తినని వాడే ఈ అహాబు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడేమైందయ్యా, ఏంటి మూతి ముడుచుకొని మంచం ఎక్కావు అని అడిగింది భార్య. ఏం చెప్పలే, ఇదో తోట అడిగాను, తోట అడిగితే వాళ్ళు అమ్మనని చెప్పారు అని ఈయన చెప్పేసరికి అరే నీకు అరే అనలేదు ఆమె. కానీ నువ్వు ఇశ్రాయేలుకు రాజు అయి ఉండి కూడా ఇలా మూతి ముడుచుకుని అడగటం ఏంటి? ఏదైనా చేయగలవు నువ్వు అన్నది. నువ్వు ఏదైనా చేయగలవు. అబద్ధ సాక్షులను ఇద్దరిని మనం పట్టుకొచ్చాము, పనికి మాలిన వాళ్ళని. రాజ్యం ఎదుటనే ప్రజల ఎదుటనే వాళ్ళని నిలబెట్టేసి అబద్ధాన్ని ప్రకటిద్దాము. అబద్ధము ఆయన విషయంలో మాట్లాడితే అతని గురించి అబద్ధం ఆడినప్పుడు ఇద్దరు సాక్షులు చెల్లుతుంది కాబట్టి అబద్ధాన్ని ఆడించి అతన్ని రాళ్లతో ప్రజలే కొట్టేటట్టు చేయొచ్చు. అని పరిపాలనలో ఉన్నా కానీ లింకులు తెలియలేదు నీకు. ఏం పొందాలో, ఎట్లా పొందాలో, ఎట్లా రాంగ్ మార్గంలో ఉన్నదాన్ని ఎట్లా ఏ రకంగా అసత్యాన్ని సత్యంగా పలికించి ఎలా సాధించుకోవచ్చో రాలేంటి నీకు అని యుక్తిగా మాట్లాడుతున్నారు. ఆ కారణమును బట్టి అక్కడ అతనికి ఏలియాకి దొరికాడు. నా శత్రువా, నేను నీకు చిక్కినా అంటాడు అహాబు. ఎట్లా చిక్కాడు? దర్శనంలో చిక్కాడు. ఆమేన్. దర్శనం వచ్చింది ఆయన గురించి. అది అహాబు యొక్క చరిత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోరాము ఈ విషయంలో మనం చూస్తూ ఉన్నాము. ఆసాలాగా కూడా నడవక ఇశ్రాయేలు రాజుల మార్గంలో నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారములు చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి. హల్లెలూయా. అంటే ఏం చేశాడు? ఇశ్రాయేలు రాజు అహాబు లాగానే నువ్వు ప్రవర్తించావు. నువ్వు యెహోషాపాతుకు కుమారుడు వల్ల. నీ తండ్రిని చూస్తే దేవుని దగ్గర విచారణ చేసేవాడు, నువ్వు చూస్తే అహాబునే వెంబడిస్తున్నావు. కారణం ఏంటి? హృదయం ఇతని మంచిది కాదు ఒకటి. రెండోది వచ్చేసి అల్లుడుగా ఉన్నాడు. మంచి హృదయం కాని వాళ్ళని ఫాలో అయ్యారు. హల్లెలూయా. అది అక్కడ జరిగిన సంగతి అన్నమాట. ఎవరిని ఫాలో అయ్యాడినా? దేవుడే చెప్తున్నాడు, అహాబును వెంబడించావు, అహాబును నువ్వు వెంబడించావు అని చెప్తున్నాడు. చదువుల తర్వాత నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులు నీవు చంపించి ఉన్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటిని మొత్తును. యాక్సిడెంట్లు జరగటానికి నీ ప్రవర్తన కూడా కారణమే. వాహనం అంటున్నాడు చూడు, ఇక్కడ వస్తువులు అంటున్నాడు చూడు. తెలుగుగా నీ భార్య పిల్లలు మొత్తపడటానికి కారణము నీ ప్రవర్తనే. నీ ప్రజలు అంటే ఆయన పరిపాలించిన ప్రజల మీద వస్తున్న తెగుళ్ళు, తన కుటుంబం మీద వచ్చిన తెగుళ్లకు కారణము ఇతను దేవుణ్ణి విడిచి అహాబు నడిచినట్టుగా విగ్రహారాధన వైపు తిరిగి నడిచినందుకు. దేవునికి స్తోత్రం. చెడ్డ నడక నడిచినందుకు. ఆమేన్. యెహోరాము ఎలా నడిచాడంట? చెడ్డ నడక నడిచాడు. దేవుని ఎప్పుడు విడుస్తూ ఉన్నావో, ఎప్పుడు వేరే వాటిని అనుసరిస్తావో అదే ఈ పదానికి సూటబుల్ వాక్యం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్పాడా? నీ వస్తు వాహనాలన్నిటిని మొత్తులు అని చెప్పేసిన తర్వాత నీవు ఉదరమున వ్యాధి కలిగి రోగివై ఉండవు. ఈయనకు వచ్చే పరిస్థితి చెప్తున్నాడు. ఈయన పిల్లలు, ఈయన జనము, ఈయన భార్య, ఈయన కుటుంబం, ఈయన వాహనము, వస్తువులు. హల్లెలూయా. నువ్వు దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడిచిన నడక దేవుని హృదయంలో ఉగ్రతను పుట్టిస్తూ ఉంది. ఆ ఉగ్రత ఎలా వస్తుందంటే ఇదిగో ఈ విధంగా
విధంగా వస్తుంది. నీ విషయంలో ఏమవుతుంది? వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. వ్యాధి చేత పేగులు ఏమైందంట? పడిపోను. దీన్ని వివేచించండి. తిన్నదేది నిలవదు. హల్లెలూయా. తిన్నదేది పేగులలో నిలవదు. అది అర్థం చేసుకోండి. కింద వచనంలో మీరు చదవండి. 18వ వచనంలో 19వ వచనంలో ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత యెహోవా ఉదరచాలని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నందుచు అతడు మరణమాయెను. ఇక్కడ చూడండి, దేవునికి వేరైపోయి విగ్రహారాధన ప్రేరేపించిన, విగ్రహారాధనకు ప్రజలను ప్రేరేపింప చేసినా కూడా జరుగుతున్న దేవుని యొక్క దగ్గర నుంచి వచ్చిన తీర్పు కావచ్చు, లేదా ఉగ్రత కావచ్చు, దేవుడు ఆశించినది రానప్పుడు, దేవునికి మహిమ రానప్పుడు, దేవుని గణపరిచే క్యారెక్టర్ అనే అవకాశం ఇచ్చినా కూడా దేవుని గణపరిచి ప్రజలను దేవుని వైపు తిప్పనందుకు ఇతనికి కలుగుతున్నది ఏంటంటే, అవన్నీ కాకుండా పర్సనల్ గా ఒక వ్యాధి వచ్చింది. పేగులు పడిపోతుంది. హల్లెలూయా. పేగులు పడిపోతున్నాయి. 2 సంవత్సరాలకు ఏమైందంట? వ్యాధి బలం ఎక్కువైపోయిందంట. ఏమైపోయింది? వ్యాధి బలం. ఇతని బలం తగ్గిపోయింది, వ్యాధి బలం ఎక్కువైపోయింది. పేగులలో ఏమి పంపించినా నిలబట్లే, పేగులు పడిపోతున్నాయి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. పేగులు పడిపోతే ఇంకెక్కడ బతుకుతారు జనాలు? అలా చనిపోయాడు. అందరికీ రాజులకు జరిగినట్లుగా మరణించిన తర్వాత ఇతనికి చేయలేదంట. ఆ కింది వచనంలో చెప్తున్నాడు. అంటే మామూలుగా మరణించిన తర్వాత కొంచెం వాళ్ళకు ఒక విధి ఉంటుంది కదా, ఆ పద్ధతిలో కూడా చేయబడలేదని కింది వచనంలో చదవండి. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అందరికి అతని జనులు అతని పితరులకు చేసిన, పితరులు అంటే యెహోషాపాతు కావచ్చు, ఆసా కావచ్చు, ఇప్పుడు దేవుడు పలికినట్టుగా చూస్తే మళ్ళా దావీదు కావచ్చు. అంటే వాళ్ళ క్రియల ప్రకారం ఈయన చేయనందుకు ఈయనకు వచ్చిన పరిస్థితి ఉగ్రత అలాగే ఉంది. మరణం క్రియలు, ఏ క్రియలు అవి? ఉత్తర క్రియలు. ఆ క్రియలు కూడా పరిశుద్ధులకు చేసినట్టు చేయలేదంట. ఆమేన్. హల్లెలూయా. నీచాతి నీచంగా పారేయండ్ర వాసన పడతల అనేలాగా జరిగింది అంత్యక్రియలు కూడా. దుష్టుని ఎలాగో గౌరవంగా తీసుకెళ్తారా? డాన్స్ వేసుకుంటా. చచ్చిన వాళ్ళని కూడా డాన్స్ వేసుకుంటూ తీసుకెళ్తారు కదా జనాలు ఈ మధ్య కాలంలో. అంటే లాస్ట్ ఇంకా అయింది అని చెప్పి ఆ శవం ముందు డాన్స్ వేసుకుంటూ తీసుకెళ్తూ ఉన్నాం. అయితే అక్కడ జరగాల్సిన పద్ధతిలో పితరులకు, పరిశుద్ధులకు జరిగిన అంత్యక్రియలు ఇతనికి జరగలేదు. అంత ఘోరంగా దేవుని శిక్ష అతని మీదకి వచ్చింది. హల్లెలూయా. యాక్సిడెంట్లు జరిగించే ఉద్దేశంలో సాతాను ఒక విధంగా గలిబిలి చేసి లేదా డిస్టర్బ్ చేసి వారి మనసును తారుమారు చేసి యాక్సిడెంట్ జరిగించడానికి అవకాశం ఉంది. దాన్ని బంధిస్తాం, దీన్ని బంధించలేదు. ఆమేన్. ఈ యాక్సిడెంట్ ని ఆపలేము. దేవుని ఉగ్రతగా వచ్చిన యాక్సిడెంట్ ని మనం ఆపలేము, మనం బంధించకూడదు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. 20వ వచనంలో అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడే అతడు చనిపోయాడు. ఎవరికి ఇష్టం లేని వాడుగా చనిపోయి రాజుల సమాజంలో కాక దావీదుపురమందు వేరే చోట పారేశారని అని చెప్పాలి. నా భాషలో చెప్పాలంటే హల్లెలూయా. ఇతని గురించి 2వ రాజులు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ రాజులు 1వ అధ్యాయము 1వ వచనం. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీల నుండి కిందపడి రోగి అయి మీరు ఈ అహజ్యా ఎవరంటే అహజ్యా కాదు, ఈయన అహాబు కుమారుడు. ఇందాక చెప్తున్న యెహోరాము యెహోషాపాతు కుమారుడు. ఆయన యెహోషాపాతు కుమారుడు, ఇతనేమో అహాబు కుమారుడు. దేవునికి స్తోత్రం. ఈయన ఏం చేశాడు? వీళ్ళందరి గది కిటికీలో నుంచి పడుడే. వీళ్ళమ్మ కిటికీలో నుంచి పడేది వచ్చింది. వీళ్ళమ్మ యెజబెలు
కిటికీలో నుంచి మారు వేషం నా ఏరియా వస్తే ఎవడాడు అన్నవాడు. కిటికీలో చూస్తా వాడెవడు అనే లోప కింద పడి చచ్చింది. దేవునికి స్తోత్రం. రక్తం కుక్కలు నాకినట్టుగా ఉంటది. ఈయన కూడా ఎక్కడ నుంచి చూసాడంట, సొమ్రోనులో ఉన్న తన మేడగది, సాటి మేడగది కూడా ఉంది. ఎందుకంటే రాజకుమారుడు మరి చక్కగా మేడగది కూడా కట్టించేశారు అబ్బాయికి. మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి మీరు ఎక్రోను దేవతలు ఇప్పుడు రోగి అయిపోయాడు, అడిపోయాడు, దెబ్బ తగిలింది. అదే నేను పడిన దాని కాల సూత్రం ఏందో మంత్రం ఏందో కనుక్కొని రండి అన్నాడు. నేను పడి రోగి అయినందుకు కారణం ఏందో ప్రవచనం అన్నాడు. ఎవరు అడగమంటున్నాడు? బయల్జేబులు అనే దేవత పేరట ప్రవచనం కనుక్కొని రండి అని చెప్తున్నవాడు ఇశ్రాయేలు రాజుల వల్ల. ఇశ్రాయేలు దేవుడు ఎవరు? యెహోవా. ఈయన ప్రవచనానికి ఎవరిని పంపిస్తుంది? బయల్జేబుల దేవత యొక్క అర్థం ఏంటంటే ఈగల దేవుడు. ఇప్పుడు మీరు ఈగల దర్శనంలో కనపడితే ఒకటే మోసే కాలంలో ఈగలు పంపించాలనే చూడొద్దు. హల్లెలూయా. బయల్జేబులు అనే పేరు పొందుతున్న ఈగల దేవుడు అనే అర్థం కలిగిన దేవత పేరని. ఈగల్ని కూడా దేవతగా పూజించారు. ఇసాకని చెప్పాడు ఎక్కడుందో ఆ వాక్యం నాకు ఇంకా దొరకలేదు, కానీ పేర్లను కూడా దేవతగా పూజించారంట. పేర్లను నేను ధూళి కొట్టినప్పుడు పేర్లు అయినాయి. ఆ పేర్లు వాళ్ళు చేయలేకపోయారు శకునగాళ్ళు. అది ఫైనల్ అయిపోయిందట. అంటే మోసే చేసిన అద్భుత కార్యాలలో దుమ్మును కొట్టినప్పుడు పేర్లు అయినాయి. వాళ్ళు దుమ్మును కొట్ట పేర్లు అవ్వలేదు. కరోనా పడేస్తే పామైంది వాళ్ళకు కూడా. ఎట్లా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది యుద్ధం? హల్లెలూయా. ఎట్లా జరుగుతుంది అక్కడ డిబేట్? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన చేస్తున్నాడు, అది వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈయన ఇంకోటి చేస్తున్నాడు, వాడు అది కూడా చేస్తున్నారు. కప్పల్ని పంపించాడు, వాడు కప్పల్ని పంపించగలిగారు. నీళ్ళను రక్తంగా మార్చలేకపోయాడు. ధూళిని కొడితే పేరుగా చేయలేకపోయాడు. అక్కడ వాళ్ళు అబద్ధ ప్రవక్తలు బయటపడింది. డిబేట్ అలా ఉంటుంది. ఫస్ట్ లోనే దొరికిపోరు. ఆమేన్. ఫస్ట్ లో సరి సమానంగా ఉన్నట్టు అనిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి వాళ్ళుగా అనిపిస్తారు. మనం చేసిన క్రియలు వాళ్ళు చేసే ఛాన్స్ ఉంటుంది. శుక్రవారం రోజు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాలంలో వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్దాం రండి అని చెప్పి సూచక క్రియలు, ప్రవచనాలు, కళలు కూడా చెప్తారు. అవి జరుగుతాయంట. కొన్ని విగ్రహ సంబంధమైన వ్యక్తులు అక్కడ వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే విగ్రహాల దగ్గరికి వెళ్దాం రండి, మేము సూచక క్రియ చేస్తాం, అద్భుతాలు కూడా చేస్తాం, చూద్దు రండి, చూసి నమ్ముదురు రండి అని పిలిస్తే అక్కడికి మీరు వెళ్ళకండి. వాళ్ళు సూచక క్రియలు చేసిన, అద్భుతాలు చేసిన వాటిని నమ్మకండి. నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నానని గుర్తుపట్టండి. ఆమేన్. హల్లెలూయా. విగ్రహాల దేవుడు కూడా దేవుడే, వాళ్ళ దేవుడు కూడా సూచక. ఏ దేవుడైతే ఏమైంది మా సాయం చేస్తే చాలని అన్యుడు, అది మనం పలకూడదు. వాళ్ళ సూచక క్రియలను కూడా మనము కాన్సంట్రేషన్ చేయొద్దు. అద్భుతాలను కూడా కాన్సంట్రేషన్ చేయొద్దు. హల్లెలూయా. కాన్సంట్రేషన్ చేస్తావో లేదో అని అటువంటి వ్యక్తులను ఎదురు పంపించి నిన్ను పరీక్షిస్తున్నాడు యెహోవా దేవుడు. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏం చేశాడు అబ్బాయి? ఏం చేశాడు? అహాబు కుమారుడు శకునము కనుక్కోవటానికి బయల్జేబుల నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత నొందుతునో లేదో, నేను బతుకుతానో లేదో, వచ్చిన దెబ్బ మామూలుగా లేదు. హల్లెలూయా. చుక్కలు కనపడ్డాయి. సార్ కిటికీలో నుంచి పడితే చుక్కలు కనపడ్డాయి. బతుకుతారో లేదో అనే పరిస్థితిలో ఉండి దేవుని ఆశ్రయించకుండా బయల్జేబుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది చాలా డేంజరస్ అని మనం గమనించాలి. అయితే వచ్చినోడని వచ్చినట్టుగా లేపేశాడు ఏలియా ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. అహాబు కుమారుడు అహాజ్య పంపించిన వ్యక్తులు 50 మంది వేసి పంపిస్తే వచ్చినట్టు వచ్చాడు. నేను చెప్పే ఎదురు పడి యెహోవా అయినట్టు వెళ్ళు. అహాజ్య బయల్జేబుల దగ్గరికి పంపిస్తున్నాడు. చెప్పనా? ఇశ్రాయేలు దేవుడు లేడని పంపిస్తున్నాడా? ఇశ్రాయేలులకు దేవుడు లేడని చెప్పి పంపిస్తున్నాడా బయల్జేబుల దగ్గరికి? ఆయన ఇశ్రాయేలుడై
రాజై ఉండి ఈ పని చేస్తారా, దేవుడు ఉన్నాడని నిరూపించాలంటే నువ్వు ప్లేసి ఎదురు పడుకో. వస్తున్న వాళ్ళకి ఎదురు పడి బయలుదేరుల దగ్గర వెళ్ళకుండా లేపేసేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 50 మందిని లేపేసిన మూడో బ్యాచ్ వచ్చింది. మూడో బ్యాచ్ వచ్చేసి, అయ్యా నీ దాసునకు నన్ను కనికరించు అనే పదం 13వ వచనంలో మాట్లాడు. ఇదిగో మమ్మల్ని వారి వలె నాశనం చేయకయ్యా అని వీళ్ళు బతిమాలు పట్ల చూస్తున్నాం. అక్కడ తర్వాత దేవుని యొక్క అగ్ని దిగుతా ఉంది, వాళ్ళని చంపుతా ఉన్న సంగతి. తర్వాత 17వ వచనం చూడండి. మనం ఎక్కడికి వెళ్ళాలంటే యెహోరామును క్లియర్ చేయాలి. ఇక్కడ యెహోరాముని మనము అహాబు యొక్క కుమారుడుగా కూడా ఎవరి దగ్గర పిలుస్తాడు. ఇశ్రాయేలు రాజుగా కూడా పిలుస్తాడు యెహోరామును. ఇశ్రాయేలుకి రాజు కాదు కదా యెహోరాము. ఎవరికి రాజు యెహోరాము? యెహోషాపాతు ఎవరికి రాజు? యూదులకు రాజు. ఆ యూదులకు రాజు అయిన యెహోషాపాతును కూడా ఇందాక 21వ అధ్యాయం చదువుతున్న దగ్గర ఇశ్రాయేలు రాజుగా పిలుస్తాడు. అది ఎలాగంటే, మీరు మీ తండ్రి అయిన అపవాది పిల్లలే అంటారు. చూడు కొత్త నిబంధనలో, మీ తండ్రి అబద్ధికుడు, మీరు అపవాది పిల్లలు అని చెప్తాడన్నమాట. అట్లా అన్నమాట. అక్కడ నచ్చక మాట్లాడుతున్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకొకటి వచ్చేసరికి యెహోరామును బట్టి కూడా పిలిచే ఛాన్స్. యెహోరాము టాపిక్ ఎక్కడ కాబట్టి యెహోరాము కొరకు కూడా ఆ పదము వాడినట్టుగా అనిపిస్తుంది మనకు. 17వ వచనంలో ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. అతని కుమారుడు లేనందున ఎవరు చనిపోయారు? ఇప్పుడు అహాజ్య చనిపోయాడు. ప్రవచనం ఏమొచ్చింది యెహోవా దగ్గర నుంచి? చనిపోతాడని. అతను ఏమడిగాడు? బతుకుతానా చస్తానా? దేవునికి స్తోత్రం. ఏం జవాబు వచ్చింది? చనిపోతా. అరే బయలుదేరిన ప్రవక్తలు ఏం చెప్తారు? బతుకుతాడంటారు వాళ్ళు. ఎందుకు? రాజు కాబట్టి మనకిస్తుడుగా, మాణిక్యాలిస్తుడుగా. హల్లెలూయా. లాభం కలుగుతుంది. శుభవచనం కలుగుదాం. శుభవచనం వెనకాల మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని శుభవచనం పలుకుతారు. అదే ఏలియా ఇరగదీసి వదిలేశాడు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరిని ఇరగదీసి వదిలేశాడు. అంత బలమేంటబ్బా అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. 450 మందిని ఒక్కొక్కరిని నరికాడు ఒక దగ్గర. అక్కడ కూడా ఏం జరుగుతుందంటే, 2 తలముల మధ్యలో మనుషులు ఉన్న దగ్గర. దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చేసరికి ఇశ్రాయేలు రాజు దేవుని కాదని బయలుదేరుని నమ్ముకున్నాడు. ఇక్కడ తీసేసాడు. దేవునికి ఇట్లాంటి సేవకులు ఉండాలబ్బా మనం. దేవునికి అట్లా అయిపోవాలి. అసత్యాన్ని ఓర్వలేని వారంగా అయిపోవాలి మనం. అసత్యం వచ్చినప్పుడు ఎరగదీయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి ఫైర్ మనలో ఉండాలని మనం కోరుకుందాం. తర్వాత అతను చనిపోయాక, అహాజ్య చనిపోయాక దేవుడు చెప్పినట్టుగా అహాజ్య చనిపోయాడు. హల్లెలూయా. అతనికి కుమారుడు లేనందున అహాజ్య కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడి 2వ సంవత్సరం ముందు యెహోరాము అతనికి మారుగా రాజాయను. దేవునికి స్తోత్రం. అహాజ్య చేసిన ఇతర కార్యములు సంగతి. ఇంతకు యెహోరాముకి అహాజ్య తరపున రాజు అవ్వడానికి ఛాన్స్ ఎట్లా దొరికిందంటే, కుమార్తె యొక్క అహాబు యొక్క అల్లుడు కాబట్టి. అహాజ్య బావైన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అహాజ్య ఏమైతాడు? బావైతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి కుమారులు లేరు కాబట్టి కుమార్తె భర్త పురుషుడు కదా ఏర్పడి చేయాలి. కాబట్టి ఏం చేశారంటే ఇతన్ని రాజుగా చేసేసారు. ఆ కారణం బట్టి అక్కడ 21వ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజుని పిలిచారు. హల్లెలూయా. దీనికి అర్థమైందా? కొన్ని చోట్ల అహాబు కుమారుడైన యెహోరాము అని రాశారు. అల్లుడిని కుమారుడుగా. అంటే ఈ తరం వచ్చింది కదా, రాజ్యం యొక్క తరాన్ని బట్టి. కొన్నిసార్లు అల్లుడిని కుమారుడా అని అంటారు, కుమారి అంటది రూతుని. నయోమికేం కూతురేం కాదామె. కొన్ని పదాలు కొన్ని సందర్భాలలో వాడుతున్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీరిద్దరు యెహోరాములు. అహాబు కుమారుడు ఒకడు, యెహోషాపాతు కుమారుడు ఒకడు కాదు. యెహోషాపాతు కుమారుడు యెహోరాము. అతను అహాజ్య చనిపోయిన
రావడానికి ఛాన్స్ ఉంది. 3వ అధ్యాయం, ఇదే అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అహాబు కుమారుడైన యెహోరాము, చూడండి ఇక్కడ అహాబు కుమారుడు లేదని 1వ అధ్యాయం చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి అహాబు కుమారుడైన యెహోరాము. యెహోరాము ఎట్లా ఈ కుమారుడు అయ్యాడో 17వ వచనంలో దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది స్టోరీ. ఈ రోజు దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి చక్కగా మరి వారు నడిచినట్టు, అపవిత్రులైన, దుష్టులైన, దుర్మార్గులైన వారు నడిచినట్టు కాకుండా మనం మంచి నడవడిక నడిచి మన జీవితాన్ని ఆత్మ ద్వారా కాపాడుకుంటూ నిలబడాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి కలిగిన మనము ఎన్ని రకాల పరిస్థితులు, అద్భుతాలు చుట్టూ జరుగుతున్నా, లోకమంతా ఆనందిస్తున్నా, ఏం కాదు అందులో వెళ్ళిపోదామనే లోతు సంధ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు వెళ్ళామంటే మనము పరీక్షలో ఫెయిల్ అయ్యాము, అవుట్. వాళ్ళకి ఏ దెబ్బ పడుతుందో మనకు అదే దెబ్బ. అహాబుకి ఏ దెబ్బ పడిందో యెహోరాముకి అదే దెబ్బ. కుక్క తావు తెచ్చాడు, కుక్క బ్రతుకు బతికాడు. దేవునికి స్తోత్రం. కుక్కలు రెక్క నాకినాయి, అహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయి. గురి తప్పి తగిలిన బాణానికి చచ్చిన అహాబు నీచమైన చావు. గురే అవసరం అట్లాంటి అట్లాంటి గురి పెట్టి చంపనవసరం లేదు. గురి పెట్టాలని సమూహంగా రాసుడు. ఆమె పోటాపోటీగా బలము, అతని యొక్క ఎనర్జీ, మన ఎనర్జీ అంత సమముగా ఉంటే గురి పెట్టాలి. అంత ఏమి చూస్తూ కదా అంత. హల్లెలూయా. అంత అట్టర్ ఫ్లాప్ లైఫ్, పదవి, తర్వాత రాజ్యము, రాజరికము, కుటుంబంలో ఫెయిల్ అయిన వ్యక్తి అహాబు. ప్రవక్తల చేత చిత్తుగా ఓడిపోయిన అహాబు. దేవునికి స్తోత్రం. దేవుని నోట నుంచి ఉమ్మి వేయబడిన అహాబు. ఆమేన్. ఒక దగ్గర ప్రార్థన చేస్తాడు అహాబు, కనికరిస్తాడు దేవుడు. తెలుసా, కనికరించిన తర్వాత ఆయన తోక వంకరగా మళ్ళా వంకర తోక ప్రదర్శిస్తా అవుట్ అనుకున్నంత రోజు కూడా బతకండి. అట్లా ఉంటది. కాబట్టి పిచ్చి వేషాలు లేకుండా మనము దేవుడు మనం దేవుడి నుంచి దూరం అయితే ఏమన్నాడు అనుకోకండి, ఏస్తాడు అక్కడ. ఇంకా ఆమేన్. అన్యులను ఏమన్నాడు అనుకుంటున్నాం, అన్యులకు కూడా ఆయన దేవుడు. ఆమేన్. దేవుడి నుంచి వేరైన వాళ్ళకి ఆయన దేవుడు. వేయాలంటే ఆయన కోర్టే జడ్జిమెంట్ ఇవ్వాలి. మంచోడికైనా చెడ్డోడికైనా కోర్టులో జడ్జి యొక్క కుమారుడికైనా జడ్జి ఇవ్వాలి. హల్లెలూయా. తీర్పు అట్లనే అన్యులకైనా మనకైనా తీర్పు ఎవరు ఇవ్వాలంటే దేవుడే. దేవునికి మహిమ. తప్పిపోయినంత మాత్రాన, ఈయన అహాబుని వెంబడించినంత మాత్రాన, బయలుజేబుని వెంబడించినంత మాత్రాన దేవుడు వద్దులే వాడు బతుకని అనుకోడు. హల్లెలూయా. ఆయన అనుకున్నది వీళ్ళు చేయకపోతే అద్భుతంగా ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు, ఉగ్రత పాలవుతాడు. కాబట్టి పేగులు పడిపోయిన రోగం అంటారు. ఆయనకి ఇంకో వేరే రోగం ఈ రోజు కాలే దేవుడికి. అర్థమైందా? పేగులు పడిపోయిన జబ్బు అంటారు. కాలు పడిపోయిన కాలు ఉంటుంది, పేగులు పడిపోయిన పేగులు ఉంటాయి. కానీ అందులో ఏది తిన్నా నిలవదు. అలా వామిటింగ్స్, మోషన్స్ అన్ని ఇంకా పని చెయ్యవు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక్కొక్క పాయింట్ మీరు ప్రార్థన చేసుకోండి. గుర్తుంటారా? బాగా పేర్లు గుర్తుంటున్నాయి కదా. ఈ రాజుని ఆ రాజుని మిస్టేక్ పలకకుండా ఎవరి రాజును వేరువేరుగా చేసి కైమా కొట్టుకుంటూ వచ్చాం కదా మనం. దేవునికి స్తోత్రం. మరి ముందుకొచ్చి ప్రభుబల కార్యంలో మరి కార్యం జరగటానికి ముందుకొచ్చి, హంగానే ముందుకొచ్చి ప్రభు బలను అందిస్తూ ఉన్నప్పుడు మనం పాట పాడి దేవుడిని కనపరుస్తాము. పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఇంతవరకు జరిగిన వాక్యములకు దేవాది దేవుని కనపరుస్తూ, మొదటి మెసేజ్, రెండవ మెసేజ్ ని బట్టి దేవుని కనపరుస్తూ, ఇంకా మనము అనేక విషయాలు తెలుసుకుంటూ బహుళను చరిత్రలో ఉన్న విషయాలు, ఇశ్రాయేలుల జీవితంలో ఉన్న విషయాలను గమనించుకుంటూ మనము దేవుని యొక్క ఘనమైన యెరూషలేము పట్టణంలోనికి వెళ్దాం. ఆ పట్టణం గురించి తెలుసుకొని దేవుని కనపరుస్తాం. యథావిధిగా హంగానే ఆ ప్రభు బల ఇస్తారు. కాబట్టి ప్రభు బల ఇస్తారు. మీరందరూ కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి మీ దగ్గరకు